ఈరోజు ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి రామేశ్వరం కేఫ్ నుంచి పడ్డది మనకి. వీళ్ళు లేట్గా ఇస్తాడు నార్మల్గా అయితే, కానీ ఈరోజు కొంచెం తొందరగా రెడీ కొట్టేస్తాడు. మరి పోయి పికప్ చేసేసుకుందాం. ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది మంది. ఇది తీసుకెళ్ళి బొటానికల్ గార్డెన్లో ఇవ్వాలి. సెకండ్ ఆర్డర్ మిలైట్ ఎక్స్ప్రెస్ నుంచి పడింది. దీనికి 30 రూపీస్ వచ్చేసినాయి. అంటే ఆల్రెడీ దీంట్లో నాకు 15 రూపీస్ రిటర్న్ బోనస్ రావాలి, ఇంకా 15 కలిపి 30 వేసేసిండు. ప్లీజ్ రషీద్. ఫస్ట్ ఆర్డర్ కూడా ఉడిపి స్టార్ నుంచి బ్యాచ్ ఆర్డర్ పడ్డది. ఇవి రెడీ లేవు, ఎంతసేపు అవుతుందో మరి. 2 ఆర్డర్లు అయితే అబ్బా పికప్ చేసేసుకున్నా. ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ ఎక్కడ ఇవ్వాలి? గచ్చిబౌలి. ఏనే పక్కనే రోడ్డు కట్ సైడ్ ఇవ్వాలా? కంప్లీటెడ్. 5 ఆర్డర్లు కంప్లీట్ అయినాయి. ఇప్పటికీ 137 రూపీస్ అయింది. నిజం. ఈ ట్రైన్ దాటేసి పోవాలా? పట్టాలు ఇంకెంత పెద్దగా ఉందిరా ఇది. రెస్టారెంట్ రైల్వే గేట్ యువతలు ఉందా లేక అవతలుందా? నాకు లొకేషన్ అయితే ఇన్నే స్టాప్ అయిపోయింది, కానీ అవతలుందా ఇతలుందా అర్థం కావట్లే. అబ్బో నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి షాగోస్ నుంచి పడింది మావా. దీంట్లో ఐటమ్ ఏముంది, ఎంత బిర్యానీ పడ్డదో ఏదో అనుకున్నా, కానీ జస్ట్ ఇది ఒక్కటి ఉంది. దీంట్లో వెజ్ ఫలాతి ఏముంది సంథింగ్, పేరు చూడలేదు. అదొక్కటి డెలివరీ చేయాలి. $502B 502B यूट्यूब भी बनाता है? हाँ. क्या आप बनाते हो क्या? हाँ फॉलोअर्स है? हाँ. कितना है? 13K. 13K. 13K महीने. हाँ. ఇప్పటికి 20 ఆర్డర్స్ కంప్లీట్ అయ్యాయి మామ. ఇది 21 ఆర్డర్. ఇది ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ తీసుకొని రావాలి. 3:32 అవుతుంది. ఇది పికప్ చేసేద్దాం. ఫస్ట్ ఎక్కడ ఇవ్వాలి? ఈయన మైండ్ స్పేస్ రోడ్లో ఇవ్వాలి. ఇచ్చేసి వెళ్ళిపోదాం. ఇంకా ఇది రీచ్ అయితే లేదు. నేనమ్మ చిన్న బ్రేక్ తర్వాత లాగిన్ చేయగానే మహారాజా చాట్ నుంచి బ్యాచ్ ఆర్డర్ వచ్చేసింది మా అమ్మకి. ఓహో, ఇక్కడేంటి ఇంతమంది జనాలు ఉన్నది రోజు. పికప్ అయితే చేసేసుకున్నా. మొత్తం 2 ఆర్డర్లు ఉన్నాయి. 2 ఆర్డర్లలో పానీపూరీలే ఉన్నాయి. ఓహో, ఇదేదో లీక్ అయింది మామ. ఇదేదో దాయి లీక్ అయినట్టుంది. మొత్తం లీక్ అయిందా, కొద్దిగా లీక్ అయిందా? మొత్తం పోయింది కదా. కస్టమర్కి అడగాలి అగ్రి చేస్తుందో లేదో. ఇంకా నా దగ్గర అప్డేట్ అవ్వలేదండి. ఓకే సార్, మా సైడ్ ఆర్డర్ రిప్లై చేస్తాం. మీరు దీంట్లోకి వెళ్ళి ఓకే 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 వల్ల టైం అంతా వేస్ట్ మామ. రెస్టారెంట్ నుంచి కస్టమర్ దగ్గర తీసుకెళ్ళా, ఆడుకోయినాక లీక్ అయింది. ఆడ ఒక 15 నిమిషాలు వేస్ట్,
మళ్ళీ ఇప్పుడు ఈ ఆర్డర్ రిటర్న్ రెస్టారెంట్కి పడ్డది. మళ్ళీ ఇక్కడ టైం వేస్ట్. మళ్ళీ ఈ ఆర్డర్ అన్న కౌంట్ అవుతుంది అంటే ఆర్డర్ కౌంట్ కాదు, మొత్తం వేస్ట్ 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 వేస్ట్. వీళ్ళు రెస్టారెంట్ వాళ్ళు బాక్సులు సరిగ్గా ప్యాకింగ్ చేస్తే ఏమవుతుందో ఏమో, మంచిగా ప్లాస్టర్ వేసి గట్టిగా లీక్ అవ్వకుండా చేస్తే అయ్యేపోతుంది. ఎందుకంటే బ్యాగ్లో వెనకాల పెట్టుకుంటాం, అటు ఇటు కదులుతాయి, అవి లీక్ అవుతాయి. ఫస్ట్ ఆర్డర్ లక్కీ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్లో పికప్ చేసుకున్నామావా. ఇవి బ్యాచ్ ఆర్డర్ ఉంది, ఇది ఇచ్చేసి ఇంకెళ్ళిపోవడమే. 9326 ओके. नीचे गिरा है? नीचे नहीं गिरा, ये बैग में ये गया पूरा, लीक हो गया. पार्टी नहीं ली क्या हुआ? हाँ पार्टी नहीं ली क्या हुआ? कुछ नहीं हुआ. కస్టమర్ లేరా కస్టమరా? కస్టమర్ ఉన్నారు, కస్టమరే. ఎందుకు ఇచ్చేసారంట? ఎందుకు ఇచ్చేసారు? అది లీక్ అయిపోయింది కదా, అందుకే రిటర్న్ చేశారు. ఇప్పుడే కదా మా రిటర్న్ ఆర్డర్ ఇచ్చిన దీంట్లోనే, మళ్ళీ దీంట్లో నుంచే 93 రూపీస్ ఆర్డర్ పడ్డది. లాంగ్ వేసిండు మియాపూర్. ఇందాక ఆర్డరు ప్యాకింగ్ సరిగా లేదు, మొత్తం లీక్ అయిపోయింది కదా, ఈ ఆర్డర్ అన్నావు సరిగ్గా ప్యాక్ చేసిరా అని వానికి అడుగుతుంటే ఏమంటున్నారు, అది కింద పడింది మీరు కింద పడేసిరు అంట. నేనెందుకు కింద పడేస్తా భయ్, నా దగ్గర బ్యాగ్ ఉంది, ఈ బ్యాగ్లో పెడతా, ఇంకేడా కింద పడుతుంది. వీళ్ళు రెస్టారెంట్ వాళ్ళు సరిగ్గా ప్యాకింగ్ చేయక మళ్ళీ పైన డెలివరీ బాయ్స్ని అంటారు, డెలివరీ బాయ్స్ వల్ల అయిందని. వీళ్ళు ఇది బాక్స్ ఉంటుందా, దీని ఇట్లా జస్ట్ ఒత్తేసి పెడతారు, ఈ బ్యాగ్లో అటు ఇటు కదులుతుంది, కదిలినప్పుడు లీక్ కదా, దీన్ని పెట్టేసినాక దీని చుట్టూ ప్లాస్టర్ చుట్టేస్తే బాగుంటుంది. వీళ్ళు మిస్టేక్ చేసి మళ్ళీ డెలివరీ బాయ్స్ని అంటారు. చూద్దాం ఏదన్నా మంచిగా డెలివరీ చేసి అవుతుందో లీక్ అయిపోతుందో. ఇవి కూడా 2 ఉన్నాయి. 3 కవర్లు కలిపి ఒక దాంట్లో ఇచ్చేసిండు. ఇది బ్యాగ్లో చక్కగా పెట్టడానికి రావట్లేదు. ఇది సరిగ్గా నిలబెడితే ఇది వంగిపోతుంది, ఇది సరిగ్గా నిలబెడితే ఇది వంగిపోతుంది, ఇది సరిగ్గా నిలబెడితే అది వంగిపోతుంది. ఈ డబ్బాలేమో జారిపోతున్నాయి, మొత్తం లీక్ అయిపోతుంది దీనివల్ల. అమ్మ ఇప్పుడు ఏం చేయాలి నేను దీన్ని? ఈ డబ్బాలు అమ్మ ఎట్లా పెడతారో ఏంద్రా బాబీళ్ళు. ఇప్పుడు ఎలా దీన్ని, ఇంకా డబ్బాలేమో జారిపోతున్నాయి. నేను ఏం చేస్తున్నాగా మంచిగా పెడదామని చూస్తే అలా జారిపోతున్నాయి. ఇది కూడా లోపల వంకగా అయిపోయింది. వీళ్ళు ప్యాకింగ్ సరిగ్గా చేస్తే ఎంత అటు ఇటు జరిగినా కూడా ఏం కాదు. సరే నా తీసుకెళ్ళి పోతా, ఏదైతే అదైతే నాకేంది చెప్పేస్తా. లొకేషన్కి వచ్చిన కానీ ఆర్డర్ ఏమైందో ఏమో అని టెన్షన్ అవుతుంది. మళ్ళీ విల్లా దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ తెలీదు. అమ్మాయ్యా పర్లేదురా బాబు, ఇది బాగానే ఉంది, ఎక్కువ కేర్ తీసుకొచ్చినందుకు బాగుంది, ఊడిపోతుందని తెలిసినందుకు. ప్లీజ్. ఫైనల్లీ ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి మామ. ఆర్డర్స్ అంటే ఈరోజు 33 కావు, ఎందుకంటే ఇప్పుడే 10 అయిపోతుంది, ఇంకా 7 ఆర్డర్స్ అంటే కావు. సో 27 కంప్లీట్ చేసిన. ఈ 27 కంప్లీట్ చేసేసరికి 1345 నా అమౌంట్ అయింది. అండ్ 350 ఇన్సెంటివ్ కలుపుకుంటే మొత్తం 1695 రూపీస్ అవుతుంది. ఈ రోజుకైతే ఇంతటితో చాలా అనుకుంటున్నా. ఓకే గైస్, బాయ్. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఇన్స్టాలో కూడా ఒక ఫాలో అయిపోండి.